మనిషితో సంబంధం లేకుండా సో పేరుతోటి లేదు ఆ వ్యక్తి ఇక్కడ ఉంటారు, ఆ వ్యక్తికి ఏదో ఒకటి చేసేయాలి, ఇలా చేస్తుంటారు. అలా పేర్లతో చేయొచ్చు అంటారా అండి? మరి ఖచ్చితంగా అమ్మా. మనిషి ఆశాజీవి. మంత్రానికి తావులేదు. మంత్రాన్ని ఏ విధంగా అయినా నడవడి చేయొచ్చు. మంత్రం అనేది గాలి నుంచే ప్రయోగించవచ్చు, భూ నుంచి కనుక ప్రయోగించవచ్చు, పంచభూతాల నుంచి ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ఆ మంత్రబలం వల్ల ఎంతలా మనిషి అయినా కానీ వశపడిపోతుంటాడు. మీద ఇటు స్త్రీకి చేయొచ్చు, పురుషుడికి చేయొచ్చు, తల్లిదండ్రులు బిడ్డలకు చేసేవాళ్ళు ఉన్నారు, మీద కోడళ్ళు అత్తలు కోడళ్ళకి చేసేవాళ్ళు ఉన్నారు, కొడుకు గురించి బిడ్డలకు కొడుకు గురించి తల్లులు చేసేవాళ్ళు ఉన్నారు, తండ్రులకు కొడుకుల గురించి చేసేవాళ్ళు ఉన్నారు, ఒక పిల్లల గురించి వశీకరణ చేసుకొని ప్రేమ గురించి గెలిపించుకునే వాళ్ళు ఉన్నారు. మీద ఒక్కొక్కరు ఒక వశీకరణని ఆలోచించి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వశీకరణ బంధన అనేది చాలా దివ్యమైనది. ఈ వశీకరణలో చెట్టు రకంగా ఉంది, మంత్ర రకంగా ఉంది, నిర్బంధన రకంగా ఉంది. ఈ వశీకరణ జన వశీకరణ, సభా వశీకరణ, జీవ వశీకరణ, అష్టవశీకరణ, బంధన వశీకరణ అనేది ఈ వశీకరణలలో ప్రతి ఒక్క వశీకరణతోని ఒక్కొక్క దానికి ఉపయోగించవచ్చమ్మా.